Hello everyone, welcome to the channel Ella the Homeopath. How it is in the DNA sequence. Think of DNA as a root and the epigenetic result includes sunlight and light and lifestyle. And there is epigenetic mechanism which includes DNA methylation and non-coding RNA. This will lead to changes in the psychology and physiology of the ముఖం తీయవు నువ్వు హైలైట్ అయిపోతుంది జరుగుతుంది మొత్తం మీద కింద తీయండి సార్. మనకి ఇది ఒకటి కాదు. ఎపిజెనెటిక్ మెయిన్ జీన్ చేంజెస్ కాదు కానీ మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం ఎన్నో ఫ్యాక్టరీ తీసుకో, ఫస్ట్ ఐటీ కంపెనీ, తర్వాత ఫ్యాక్టరీ, తర్వాత డిఫారెస్టేషన్, తర్వాత రెస్టారెంట్స్. స్ట్రెస్ ఎందుకంటే ఇక్కడ బెస్ట్ చెట్టు ఎందుకు వచ్చిందంటే బెస్ట్ పాన్ షాప్ దగ్గరకు వచ్చి వాళ్ళ స్ట్రెస్ ఉంటాయి కదా, సెడెంటరీ లైఫ్ వచ్చేసి అక్కడ వాళ్ళు హ్యాబిట్స్ అన్వాంటెడ్ హ్యాబిట్స్ నేర్చుకుని అక్కడ సిగరెట్ స్మోక్ ఎక్కువ చేయడం వల్ల అక్కడ గ్రీన్ అనేది అది స్మోక్కి ఎన్విరాన్మెంటల్లో వచ్చేసి చెట్టు అనేది అట్లా డ్యామేజ్ అయింది, ఎండిపోయింది. ఈ ఫ్యాక్టరీస్ వల్ల ఏమైందంటే ఎక్కువ స్మోక్ వస్తుంది కాబట్టి స్మోక్ హినియన్ చేసుకోవడం వల్ల పక్కన ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. మేము ఇక్కడ రిప్రజెంటేషన్ మీద వస్తుంది సిఓపిడి వర్క్ చేసేటో కదా. డిఫారెస్టేషన్కి వచ్చామనుకో, డిఫారెస్టేషన్ ఏమవుతుందంటే డైలీ ఇప్పుడు రూరల్ నుంచి అర్బన్కి కన్వర్ట్ అవుతుంది కదా, అక్కడ కట్ చేసి అంతా కాల్ చేయడం వల్ల స్మోక్ వస్తుంది. స్మోక్ వేయడం వల్ల అది కూడా ఎన్విరాన్మెంట్లో అది ఒక లీడ్ అవుతుంది. మేము ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఏమంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఏమవుతుందంటే ఇక్కడ సెడెంటరీ లైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు పూర్ వెంటిలేషన్ ఉంటుంది. పూర్ వెంటిలేషన్ ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళు కుక్ చేసుకున్నది వాళ్ళకి ఇన్హేల్ చేసుకుంటారు కాబట్టి దానివల్ల ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూస్తున్నాం. ఇన్హేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లోపల ఉన్నారంటే ఒక మనిషిని పెట్టమే అక్కడ. తర్వాత సిఓపిడి అంటే ఏంటి, అల్వేది ఉంటాయి కదా దగ్గర అయిపోతాయి, కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇది సిగరెట్ మెయిన్ కాజ్ వచ్చి సిగరెట్ తాగడం వల్ల ఇది హెల్దీ లంగ్, ఇది హెల్దీ లంగ్, అది సిఓపిడి ఎఫెక్టెడ్ అయిన లంగ్. ఇక్కడ డెఫినేషన్స్ క్లినికల్స్ అవన్నీ ఇక్కడ మన హోమియోపతి ఏమి ఇస్తాం అంటే యాంటీమోనియం టాటరికం ఇవన్నీ ఇస్తాం. డన్ బై ఎల్లలింగప్ప, నితిన్, వరుణ్. Like, share, comment, subscribe to the channel. Thank you for watching. I would like to tell you what we are doing and what you can do, even to understand many things more. See, यहाँ से एक सफर लेना हमारे यहाँ so when we celebrating the program. So the significant social and medical problem affecting the couple is all over the world, not only in India. The infertility is refers, the meaning of infertility is inability to conceive after the regular unprotected sex. And average incidence of infertility is rising globally, more than 50%, depending on the various of the population. Reasons are due to the female, and 40% reasons due to the male problems, and 10% due to the unexplained, and 10% of the reasons due to the. ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బతకనక్కర్లేదు, ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్ళు బతికిస్తాయి. April tides return again, remembering Samuel Hahnemann, finding strength in what's unseen, a subtle vibration for a better scene. It's the power of infinitesimal, bringing the whole back to optimal. Ooh, the balance. Yeah, that vital force.
It helps us giving single remedy for several symptoms. The homeopathic case taking is analytical and comprehensive. It deals with aspects of patient such as his biodata, his personal history, his family history, and his physical and mental symptoms. It helps him to cure completely. హోమియోపతి చికిత్సలో ప్రతి రోగాన్ని ప్రత్యేకంగా పరిశీలించి మందులు ఇవ్వబడతాయి. శరీరంలోని సహజ స్వస్థత శక్తిని పెంచుతాయి. నొప్పివాపు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. వ్యాధి మళ్ళీ పునరావృతం కాకుండా సహాయపడతాయి. అన్ని వయసుల వారు సురక్షితంగా వీటిని వాడచ్చు. క్రమబద్ధమైన హోమియోపతి చికిత్సలో శస్త్రచికిత్స అవసరం తగ్గించవచ్చు. దీర్ఘకాలిక మందులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా జీవన నాణ్యత మెరుగుపడుతుంది. అందుకే ప్రకృతి సహజంగా దుష్ప్రభావాలను లేకుండా దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం హోమియోపతి ఒక విశ్వసనీయమైన చికిత్సా మార్గం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.